బాధాకరమైన మా కార్యకర్త కాదు, నాకు కుటుంబ సభ్యురాలు మాదిర. పొద్దున లేచి అన్న అన్న అనుకుంటా అన్ని పనులకి ఎక్కడికి పోయినా కూడా తిరిగే నా చెల్లెలు శ్రీ దుర్గ మరణించి ఈ రోజుకి 1 సంవత్సరం అయింది. నిజంగా కూడా ఆ లోటు ఏమిచ్చి తీర్చుకోలేము. ఒకటైతే చెప్పగలుగుతా, వారి కుటుంబ సభ్యులకి ఎప్పటికీ నేను ఈ చిత్తూరులో ఉన్నన్ని రోజులు ఆ కుటుంబానికి అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, మా శ్రీ దుర్గ కోరిక ఎప్పుడు కూడా వచ్చి ఈ రోడ్డు వేయాలి, ఈ రోడ్లో పిల్లలు పోయే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అంటూ ఎప్పుడు కూడా నా దగ్గర ఈ రోడ్డు విషయానికే కొట్లాడేది. భగవంతుడు పాపం తను ఉండంగా చేయలేకపోయినాము. అయితే తన జ్ఞాపకార్థం ఈ రోడ్డు కూడా శ్రీ దుర్గ వీధి అని నామకరణం చేయడం సంతోషకరం. నాకు వారి నగర్ శ్రీ దుర్గ నగర్గా నామకరణం చేయడం చాలా ఆనందం.